హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియోలో ఈ వీక్ మొత్తం జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ టు అదర్స్. అందరికీ ఈ యొక్క వీడియోస్ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఉద్యోగాలకు ప్రిపేర్ అభ్యర్థుల కోసం ఈ వీడియోస్ని షేర్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాటి ఫస్ట్ కాన్సెప్ట్ రిలయన్స్ పరంగా వచ్చినటువంటి ఒక న్యూస్. రిలయన్స్ మన భారతదేశం మొత్తం మీద కూడా ఫస్ట్ ఇండియన్ స్టాక్ గా ఎదిగింది. ఏ విధంగా ఎదిగిందంటే మార్కెట్ క్యాపిటల్ పరంగా నియర్లీ 20 లక్షల కోట్ల రూపాయలని దాటేసినటువంటి ఫస్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ 20 lakhs కన్నా ఎక్కువగా పెరిగినటువంటి కంపెనీగా రిలయన్స్ అవతరించింది. అండ్ సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి రిటైల్ ఇన్ఫ్లేషన్. దీన్ని రిటైల్ ద్రవ్యోల్బణం అంటాం. రిటైల్ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో అది లాస్ట్ 3 months నుంచి కంపేర్ చేస్తే అది చాలా తక్కువగా అయిందనమాట. జనవరి నెలలో ఎంత తక్కువకి వచ్చింది రిటైల్ ద్రవ్యోల్బణం అంటే 5.10% ఈ యొక్క రిటైల్ ద్రవ్యోల్బణం అనేది తగ్గినట్లుగా తెలిసింది. అసలు ఇటువంటి ఇన్ఫ్లేషన్ రేట్స్ ని అండ్ ఈ యొక్క డేటాని ఎవరిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళు ఈ రిటైల్ ద్రవ్యోల్బణం వల్ల రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని మనకి తెలియజేస్తుంటారు అనమాట. అసలు ఇక్కడ రిటైల్ ద్రవ్యోల్బణం అని చెప్తున్నాం. రిటైల్ ఇన్ఫ్లేషన్, రిటైల్ ద్రవ్యోల్బణం అనేది ఏదైతే ఉందో అది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మనం కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చదివి ఉంటాం. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారులు నిర్ణయించేటువంటి ధరలు ఏవైతే కొనుగోలు చేస్తుంటారో అదనమాట. అంటే మనకి కస్టమర్ ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు, ఏ రేట్లకు కొనుగోలు చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయ్యే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది మార్పు చెందుతూ ఉంటుంది. ఇక్కడ ఆహార ధరలు అనేవి చాలా తగ్గుముఖం పట్టడం వల్లే రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది అని తెలిసిందనమాట. ఎందువల్ల రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది తగ్గింది అంటే ఆహార ధరలు అనేవి తగ్గుముఖం పట్టాయి. ఇంధనం ధరలు అనేవి కూడా కొంతవరకు తగ్గడం అనేది జనవరి నెలలో రిటైల్ ఇన్ఫ్లేషన్ తగ్గడానికి కారణంగా తెలుస్తుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది డిసెంబర్ నెలలో 9.53% గా ఉంది. ఎప్పుడు? డిసెంబర్ నెలలో. అదే జనవరి టైంకి వచ్చేసరికి ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది 8.30% గా ఉంది. అండ్ రీసెంట్ గా అయితే ఆర్బీఐ యొక్క రెపో రేట్ ఎంత ఉంది? ఆర్బీఐ రెపో రేట్ వచ్చేసి 6.50% గా దాన్ని ఎటువంటి విధంగా మార్చకుండా 6.50% గా రెపో రేట్ అనేది ఉంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ధరల నిర్ణయాన్ని బట్టి అంటే రేట్స్ ఎలా ఉన్నాయి, రేట్లు తగ్గాయా, ఆహార ధరలు అనేవి తగ్గాయా లేదా అనేటువంటి విషయాల మీద ఆధారపడి రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది గత 3 నెలలతో పోల్చినప్పుడు జనవరి మంత్ లో చాలా తగ్గినట్లుగా మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు తెలియజేశారు. థర్డ్ వన్ ఈపీఎఫ్ఓ. ఈపీఎఫ్ఓ అంటే ఏంటి? ఈపీఎఫ్ఓ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో దాన్ని 8.25% గా పెంచుతున్నట్లుగా ఫైనాన్షియల్ ఇయర్ 2024కి ఈ యొక్క రేట్ అనేది పెంచినట్లుగా తెలియజేశారు. అంటే వాళ్ళు పెన్షన్ మీద ఇచ్చేటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ శాతం అనేది పెంచారనమాట ఇంతకు ముందు కన్నా. అండ్ లాస్ట్ వన్ పేటిఎం ఈ కామర్స్ సంస్థ అయినటువంటి ఏదైతే ఉందో దాన్ని రీబ్రాండెడ్ గా చేసుకుంది. రీబ్రాండింగ్ అంటే కంపెనీ అదే ఉంటుంది కానీ ఆ కంపెనీలో ఉన్నటువంటి షేర్లు ఇంకొకళ్ళకి అమ్మడమో లేదా కొత్తగా ఇంకొకళ్ళని వాళ్ళతో పాటు జాయిన్ చేసుకోవడమో చేసి అండ్ కంపెనీ యొక్క నేమ్ కూడా మారుస్తూ ఉంటారు. ఇలా చేయడాన్నే రీబ్రాండింగ్ అంటాం. ఇక్కడ పేటిఎం ఈ కామర్స్ మీద వచ్చినటువంటి వ్యాఖ్యల ద్వారా అండ్ ఎవరు ఆర్బీఐ వాళ్ళు వాటి మీద ఉంచినటువంటి రెగ్యులేషన్స్ కారణంగా పేటిఎం వాళ్ళు నెక్స్ట్ ఒక 2 months తర్వాత నుంచి వాళ్ళ యొక్క సేవలను నిలిపివేయాలని తెలియజేశారు. అందుకోసమే పేటిఎం ఈ కామర్స్ వాళ్ళు లాస్ట్ మంతే ఈ యొక్క రీబ్రాండింగ్ కోసం అప్లికేషన్ తీసుకొని ఫిబ్రవరి నెల 8th నుంచి కూడా వాళ్ళ యొక్క పేరు అనేది మార్చేశారు. పేరు ఏంటంటే పై ప్లాట్ఫామ్ గా తీసుకుని వచ్చారనమాట. ఇంతకుముందు అయితే పేటిఎం ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా ఉండేటువంటి పేరు అనేది ఇక మీదట పై ప్లాట్ఫామ్
ప్రైవేట్ లిమిటెడ్గా మారబోతుంది. అండ్ ఇక్కడ అండ్ దాంతోపాటు ఈ పేటిఎం వాళ్ళు కొత్తగా బిట్సిలా అనేటువంటి దాన్ని కూడా కొనుగోలు చేశారు అనమాట. బిట్సిలాని పేటిఎం వాళ్ళు కొనుగోలు చేయడం కూడా జరిగింది. సో పేటిఎం ఇక మీదట పై ప్లాట్ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్గా పేరు మార్పు పొంది రీబ్రాండింగ్ చేసుకుంది. సో వరల్డ్ న్యూస్, ఇండియా అండ్ వరల్డ్కి చెందినటువంటి న్యూస్ అనమాట. సో ఇందులో ఏంటంటే ఫ్రీడమ్ ఫైటర్ అయినటువంటి యు టారట్ సింగ్ గారి విగ్రహం ఏదైతే ఉందో దాన్ని ఆవిష్కరించారు. ఎక్కడంటే ఢాకాలో ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈయన ఫ్రీడమ్ ఫైటర్ అనమాట. ఆయన యొక్క విగ్రహాన్ని బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఢాకాలో ఆవిష్కరించారు. అండ్ ఇండియా యుఎస్ యొక్క భాగస్వామ్యమైనటువంటి ఇండియా యుఎస్ బిజినెస్ కౌన్సిల్ ఏదైతే ఉందో వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. అసలు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్, ఎందుకోసం ఇది వర్క్ అవుతుంది అంటే ఇది మన దేశం యొక్క ఎకానమీ కోసం వర్క్ చేస్తుంది. సో ఎకానమీ అంటే మన ఆర్థిక విషయాలను చూసుకోవడానికి, ఆర్థిక పరమైనటువంటి విషయాలను చూసుకోవడానికి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇక మీదట వాడబోతున్నాం. అది కూడా ఎవరి సహకారంతో, యుఎస్ వారి సహకారంతో అండ్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా కలిసి వర్క్ చేసి మన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి అన్ని విషయాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సహాయాన్ని తీసుకొని వాడబోతున్నాం. అందుకోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు అనమాట. ఎవరు ఇటువంటిది చేస్తూ ఉంటారంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ యొక్క మీటింగ్ అంటే ఈ యొక్క థింగ్ అనేది చేస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళు ఈ యొక్క మన భారతదేశం యొక్క ఎకానమీని వృద్ధిలోకి తీసుకొని రావడం కోసమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి సహకారంతో అంటే యుఎస్ వారి సహకారంతో. అండ్ ఇక్కడ ఇండియా సైన్డ్ ఎంఓయూ టు ఇంటర్లింక్ యూపీఐ విత్ యుఏఎస్ పేమెంట్ ప్లాట్ఫామ్ యానీ. సో ఇక్కడ మనకి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఇక్కడ మనం ఆర్థిక కార్యకలాపాల కోసం ఉపయోగించుకునేటువంటిది యూపీఐ పేమెంట్ సిస్టమ్ అంటాం. అలాగే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా ఒక పేమెంట్ ప్లాట్ఫామ్ అనేది ఉంది, దాన్ని యానీ అంటాం, ఏఎన్ఐ. సో ఈ రెండిటి యొక్క మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలని మనం దుబాయ్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా మన ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడానికి వీలు కల్పించడం కోసమే యూపీఐ అండ్ అక్కడ ఉన్నటువంటి యూఏకి సంబంధించినటువంటి పేమెంట్ ప్లాట్ఫామ్స్ రెండు కలిసి వర్క్ చేయబోతున్నాయి. అండ్ దీని ద్వారా ఏంటంటే మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ద్వారా మన దేశం యొక్క నిధులు అనేవి అక్కడికి వెళ్తాయి అండ్ అక్కడ నుంచి మనకు వచ్చేటువంటి రెమిటెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనకి ఇంకా ఈజీ అవుతుంది. అండ్ పిఎం మోడీ గారు భారత్ మార్ట్ కోసం ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. సో భారత్ మార్ట్ ఫౌండేషన్ స్టోర్ అనేది దుబాయ్లో స్టార్ట్ చేశారు. ఈ భారత్ మార్ట్ అంటే దుబాయ్లో మనకి ఇక్కడ దుబాయ్లో ఏర్పాటు చేసిన భారత్ మార్ట్ అను. అది ఎందుకోసం అంటే మన దేశానికి చెందినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇది ఒక యూనిఫైడ్ ప్లాట్ఫామ్ లాగా అనమాట. ఇండియా తరఫున వచ్చేటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేయబడినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఒక చోట స్టోర్ చేస్తారు, లైక్ వేర్ హౌసింగ్ లాగా. సో వేర్ హౌసింగ్ లాగా ఇక్కడ ప్రొడక్ట్ ని సేవ్ చేసినప్పుడు ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఉపయోగపడే విధంగా చేస్తారు. ఎలా అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాగా వాళ్ళు ఈ భారత్ మార్ట్ లో ఉంచి సేల్ చేస్తారు. లో ప్రైజెస్ గా మన ఇండియన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా అక్కడ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సేల్ చేస్తారనమాట. మనం చూసేటువంటి సేల్ పాయింట్స్ అంటే ఇక్కడ మనం చూసేటువంటి సో భారత్ మార్ట్ అంటే ఏం లేదండి, భారత్ మార్ట్ అనేది ఒక వేర్ హౌస్ లాంటిది. ఇక్కడ ఏంటంటే మన ఇండియాకి చెందినటువంటి వస్తువులన్నింటినీ కూడా అంటే ఏవైతే ఉత్పాదనలు తయారవుతుంటాయో వాటన్నిటిని కూడా ఒక చోట స్టోర్ చేస్తారు. సో స్టోర్ చేసిన దగ్గర నుంచి చాలా తక్కువ ధరకి అందరికీ లభించే విధంగా ఉంచుతారనమాట. మన డీమార్ట్ లాంటి ఎలాంటి షాపింగ్స్ అయితే చూస్తున్నామో అలాగే భారత్ మార్ట్ కూడా ఒక పెద్ద షాపింగ్ లాగా ఉంటుంది. బట్ అక్కడ తక్కువ రేట్లకే లభించే విధంగా అది కూడా ఇండియన్ ఉత్పాదనలు అనేవి కూడా అక్కడికి వెళ్ళి అక్కడికి మన భారతదేశానికి ఒక మార్కెటింగ్ లాగా ఉపయోగపడుతున్నాయి ఈ భారత్ మార్ట్స్ అని. వాటిని ఏర్పాటు చేయడానికి ఒక ఫౌండేషన్ స్టోన్ అనేది దుబాయ్లో వేయడం జరిగింది. అండ్ పిఎం మోడీ గారు యుఏఈలో ఒక హిందూ టెంపుల్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. బిఏపిఎస్ వాళ్ళకి చెందినటువంటి హిందూ మందిర్ని ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. సో బిఏపిఎస్ మందిర్ అనేది కూడా ఇంపార్టెంటే. వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి మందిరం అనేది ఎక్కడ ఉంది? సో ఇక్కడ యుఏఈలో ఫస్ట్ ఏర్పాటు చేస్తున్నారు ఒక మందిరం అనేది, హిందూ టెంపుల్.
దాని ఇనాగ్రేషన్ ఎవరు చేశారంటే మన మోడీ గారు చేశారు. అండ్ యూపీఐ అండ్ రూపే సర్వీసెస్ అనేవి ఎక్కడెక్కడ స్టార్ట్ అవబోతున్నాయి. సో ఎక్కడంటే శ్రీలంకలో, మారిషస్లో యూపీఐ పేమెంట్స్ అండ్ రూపే సర్వీసెస్ అనేవి లాంచ్ అవబోతున్నట్లుగా తెలియజేశాయి. ఎంఓఈస్ అండ్ అగ్రిమెంట్స్ ఈ వీక్ మొత్తం మీద కూడా ఉన్నటువంటి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ అండ్ అగ్రిమెంట్స్ ఏవైతే జరిగాయి అవి. సో ఇండియా వాళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేశారు. ఎవరితో? కొలంబియా దేశంతో చేశారు. సో ఇండియా, కొలంబియా కలిసి ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఏ విషయం మీద అంటే ఓపెన్ సోర్స్డ్ డిపిఐస్. సో డిపిఐస్ అంటే ఏంటి? సో ఓపెన్ సోర్స్డ్ డిపిఐస్ అంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. సో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లైక్ మనం పబ్లిక్ కోసం వాడేటువంటి విషయాలు, ఆధార్ కార్డ్ లాగా ఏవైతే ఉంటాయో, మన డేటా, బిగ్ డేటా ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకే వస్తాయి. అంటే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క డేటా అనేది ఆధార్ కార్డ్ లింకేజ్ లాగా సిస్టమ్ లాగా తీసుకుని వస్తాం. దాన్నే మనం డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో పిలుస్తుంటాం. అలాంటి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మేనేజ్ చేసే విషయంలో ఓపెన్ సోర్స్డ్ అంటే రెండు దేశాల మధ్య ఏవైతే నాలెడ్జ్ ఉందో వాటిని షేర్ చేసుకోవడం కోసం ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎవరితోటి? కొలంబియా దేశంతో. ఇటువంటి విషయాల్ని ఎవరు చూసుకుంటూ ఉంటారంటే మన దేశంలో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, మనం మీటీ అంటాం. సో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇటువంటి విషయాల్ని, ఓపెన్ సోర్స్ డిపిఐ సిస్టమ్ ని మేనేజ్ చేసే విషయాన్ని చూసుకుంటూ ఉంటారు. అండ్ ఎంఓడి సైన్డ్ విత్ ఏవిల్ ఫర్ స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్. సో ఎంఓడి అంటే ఏం లేదండి, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మన రక్షణ శాఖని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ని ఎంఓడి అన్నారు. సో వాళ్ళు AWEIL. సో AWEIL అంటే ఏంటి? సో అడ్వాన్స్డ్ వెపన్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్. వీళ్ళు ఏంటంటే ఏవైతే కొత్తగా నాలెడ్జ్ తోటి గన్స్ కానీ, బుల్లెట్స్ కానీ, కొత్త టెక్నాలజీస్ తోటి వెపన్స్ అనేవి తయారు చేసేటువంటి ఒక కంపెనీ అన్నమాట. వీళ్ళ దగ్గర నుంచి రిమోట్ కంట్రోల్ గన్స్, కొత్తగా స్టెబిలైజ్డ్ రిమోట్ కంట్రోల్ గన్స్ అనేవి కొనుగోలు చేస్తున్నట్లుగా మన రక్షణ శాఖ వారు తెలియజేశారు. అండ్ ఐటీ డిపార్ట్మెంట్ టు ఇంక్స్ డీల్స్ విత్ 91,000 crores అంటే 91,000 కోట్ల రూపాయలతోటి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు డీల్ చేసుకున్నారు. గవర్నమెంట్ డీల్స్ చేసింది అనమాట. ఎందుకోసం అంటే ఇంత వ్యయం అనేది కేటాయించడం జరిగిందంటే ఉద్యోగాల్ని కల్పించడం కోసం. అంటే మనకి ఐటీ డిపార్ట్మెంట్ లో జాబ్స్ రావాలన్నా, స్కిల్స్ డెవలప్మెంట్ జరగాలన్నా, అండ్ కొన్ని సంస్థలతోటి వాళ్ళు టైఅప్స్ తీసుకొని మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ తీసుకొని వాళ్ళ కంపెనీస్ లో మన భారతదేశానికి చెందినటువంటి నిరుద్యోగ యువతని రిక్రూట్ చేసుకోవడానికి వాళ్ళతోటి కంపెనీస్ తోటి టైఅప్ చేసుకుంటారు. అంటే డీలింగ్ అనేది చేస్తారు అనమాట. అందుకోసం కేటాయించిన నిధులే 91,000 కోట్లు. అండ్ ఎయిమ్స్ ఢిల్లీ వాళ్ళు లివర్పూల్ యూనివర్సిటీ వాళ్ళతో కలిసి క్యాన్సర్ రీసెర్చ్ కోసం కలిసి వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో ఎవరెవరు ఉన్నారంటే ఎయిమ్స్ ఢిల్లీ అండ్ లివర్పూల్ యూనివర్సిటీ వాళ్ళు సంయుక్తంగా దేని మీద రీసెర్చ్ చేయడానికి స్టార్ట్ చేశారంటే క్యాన్సర్ కోసం రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ. సో ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఏదైతే ఉందో వాళ్ళు ఫిఫా తోటి కలవడం జరిగింది. ఎందుకోసం అంటే మన దేశంలో ఫుట్బాల్ సంస్కృతిని పెంచడం కోసం, అంటే అందరికీ ఫుట్బాల్ ఆట మీద ఆసక్తిని కలిగించి అందరూ ఆడుకోవాలి, అందరూ కూడా ఫుట్బాల్ మీద ఆసక్తిని కలిగించాలని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తోటి కలిసి ఫిఫా వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఫిఫా అంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తో కలిసి విద్యార్థి దశ నుంచే ఫుట్బాల్ క్రీడ మీద అవగాహన కార్యక్రమాలు అనేవి నిర్వహించి ఆ ఆటని కూడా ప్రోత్సహించడానికి ట్రై చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.